హలో అందరికీ. నేను మీ కార్తిక. ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ అయినా చేద్దామనుకున్నానండి పిల్లాడు వచ్చినప్పటికి. సో, గవ్వలు చేద్దామని చెప్పేసి యూట్యూబ్‌లో చూసాను. గవ్వల చెక్క లేదు. గవ్వల చెక్క లేకపోయినా సరే ఇలా బూరెలు దేవుకునేది ఉంటది కదండీ! దాంతో చేద్దామని చెప్పేసి అపక అంటాము. మీరేమంటారో నాకు తెలీదు. అపకతో చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. అస్సలు రాలేదు. ఇక పిండయితే పాడైపోద్దనిపించింది. అప్పుడే యూట్యూబ్‌లో ఇంకో ఐడియా చూసాను. గోధుమ పిండితో ఏమైనా స్నాక్స్ చేయొచ్చా అంటే రసగుల్లాలు చేయొచ్చు అనుకున్నాను. సారీ రసగుల్లా కాదు బాదుషా స్వీట్ చేయొచ్చు అని చూసాననమాట. బాదుషా స్వీట్ ఇలా ఈజీగా అయిపోయింది. నేనెప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. కానీ బానే వచ్చిందండి. టేస్ట్ వైస్ కానీ ఇంకా ఎక్కువ పిండి కలిపితే బావుండు. ఇంకా ఎక్కువ అవుతే బావుండు. ఇంకా అంత టేస్ట్ అనిపించింది. ఈ బాదుషాలైతే కంపల్సరీ ఇలాగ ఇంకోసారి కూడా ట్రై చేస్తాననమాట. ఎందుకంటే అంత బాగా వచ్చినియి. మా అమ్మ అంటానే ఉంటది, "నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ" అని చెప్పేసి. మరోసారి ప్రూవ్ అవ్వింది. బట్ ఈసారైతే ఏం పాడవలేదు. చాలా బాగున్నాయి బాదుషాలైతే. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించింది. వీడియో తీసినప్పటికి సగం అవగొట్టేశారు. ఇక కొన్నుంటే నేను కూడా టేస్ట్ చేశాను లాస్ట్‌న. చాలా బావుంది. మా పిల్లోడైతే నంబర్ వన్‌గా తిన్నాడు. చాలా బావుందని కూడా అన్నారు. మా ఇంట్లో అందరూ ఎంజాయ్ చేశారు. ఇంకా 1 2 ఉన్నాయి. అయి కూడా ఇవాళ రేపు అవగొట్టేత్తా. మీకెలా అనిపించిందో వీడియో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.